బిగ్ అప్డేట్. స్త్రీ శక్తి పథకంలో ఇకపై గుర్తింపు కార్డులతో పని లేదన్న ఆర్టీసీ అధికారులు. త్వరలోనే వస్తున్న స్మార్ట్ కార్డులు. అయితే ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతుందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు గారు అయితే తెలిపారు. ఆయన శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిర డిపోను అయితే పరిశీలించి ఈ సందర్భంగా ఇలా మాట్లాడడమే జరిగింది. ఈ పథకం అమలుతో ప్రస్తుతం రోజుకు సుమారు 18 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, త్వరలో ఈ సంఖ్య 26 లక్షలకు పెరగవచ్చునని అంచనా వేశారని తెలిపారు. ఈ సదుపాయం మరింత సులభం కావడానికి క్యూఆర్ కోడ్తో కూడిన స్మార్ట్ కార్డులు అనేది జారీ చేస్తామని ఆయనైతే చెప్పడం జరిగింది. అలాగే మహిళల ఉచిత ప్రయాణం కారణంగా ఆర్టీసీకి ఎలాంటి నష్టం రాకుండా ప్రభుత్వం ఆ వ్యయాన్ని భరిస్తుందని ఎండీ అయితే పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ పథకాన్ని అంతర్రాష్ట్ర బస్సుల్లో కూడా అమలు చేసే అవకాశాన్ని అయితే పరిశీలిస్తున్నామని, త్వరలో దీనిపై సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. ఆధార్ జెరాక్స్ కాపీలను గుర్తింపుగా అనుమతించాలన్న ఆదేశాలు కూడా జారీ చేసినట్లయితే వెల్లడించడం జరిగింది. అలాగే స్త్రీ శక్తి పథకం కింద కొన్ని డిపోలు ఈ కార్యక్రమం 100% విజయవంతమైందని, టునో డిపోలో అయితే 106% రికార్డు నమోదైందని తెలిపారు. మహిళలు ఈ పథకం పట్ల సంతృప్తిగా ఉన్నారని, త్వరలో ఆర్టీసీకి 1150 కొత్త బస్సులు అయితే రానున్నాయని కూడా చెప్పారు. దీనికి ఇప్పటికే ప్రభుత్వ అనుమతులు వచ్చాయని చెప్పారు. అయితే ఈ పథకం అన్ని రకాల బస్సులకు వర్తించదు కాబట్టి పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులో మాత్రం ఈ సౌకర్యం అనేది అమల్లో ఉంది. కానీ నాన్ స్టాప్, అంతర్రాష్ట్ర, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సుల్లో మాత్రం మహిళలు టికెట్ అయితే కొనుక్కోవాల్సిందే. అయితే ఇప్పుడైతే ఆధార్ కార్డులో ఫోన్లో ఉన్నా కూడా అయితే కొన్ని ఏరియాలో అయితే టికెట్లు అనేది కొడుతున్నారు, జెరాక్స్ ఉన్నా కొడుతున్నారు. కొంతమంది కండక్టర్లు మాత్రం అలా ఉన్నారు. ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి ఒత్తిడి లేదు. అయితే ఫోన్లో ఒకవేళ ఆధార్ చూపించినట్లయితే వాళ్ళ ఫోన్ మాత్రం దిగే వరకు ఫోన్ అనేది ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వకుండా అనేది మాత్రం చూసుకోవాలి. దానివల్ల ప్రయాణికుడికి, కండక్టర్కి కూడా రిస్క్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఫోన్లో ఒకవేళ ఆధార్ చూపించినా వాళ్ళ ఫోన్ అనేది ఆన్లో ఉండేటట్లు చూసుకోవాలి. అలాగే జెరాక్స్ కార్డ్ అయినా పర్వాలేదు, కానీ మ్యాక్సిమం ఒరిజినల్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. అలాగే కొన్ని ఏరియాల్లో అయితే పురుషులు కొన్ని డిమాండ్లు అయితే చేస్తున్నారు. మేము టికెట్ ఇచ్చి కూడా నిల్చొని ప్లేస్ లేకుండా నిల్చోవలసి వస్తుంది. కాబట్టి మగవాళ్ళకి కొన్ని రిజర్వేషన్ సీట్లు అనేది కేటాయించి అది ఓన్లీ మగవారే కూర్చునే విధంగా కేటాయించాలని అయితే ప్రభుత్వాన్ని కోరడం అయితే జరుగుతుంది. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అలాగే ఇంకొక అప్డేట్ అంటే తిరుమల కొండపైకి కూడా అయితే ఫ్రీ బస్సు కింద కేటాయించడం అయితే జరిగింది. కానీ సీట్లో కూర్చునే వారికి మాత్రమే అవకాశం అయితే ఇచ్చింది. నిల్చునే అవకాశాన్ని అయితే ఇంకా, ఎందుకంటే అది ఘాట్ రోడ్ కాబట్టి అటు ఇటు అయితే పడిపోతారు కాబట్టి ఓన్లీ సీట్ల కేటాయింపు వరకు మాత్రం ఘాట్ రోడ్, సింహాచలం, తిరుపతి కూడా ఘాట్ రోడ్లకైతే అనుమతి అయితే ఇవ్వడం జరిగిందని ప్రభుత్వం తెలపడం జరిగింది. కాబట్టి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.